పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అయితే చాలామంది రీసెంట్గా ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కొంత డబ్బా కొడుతున్నాం అని ఇంకోటి అనుకుంటున్నారు. కొట్టాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ మీడియా ఛానల్ ప్రజ ప్రధానంగా చెప్పాలంటే బలమైనటువంటి శాటిలైట్ ఛానల్స్ కానీ పత్రికలు కానీ లేవు. ఆయన సోషల్ మీడియానే ఆయన బలం. అందుకని ఆయన చేసేటువంటి మంచి పనులు ఎవరు ఎక్కడ బయట పెట్టరు. ఏదో చిన్న మిస్టేక్ జరగకపోయినా దాన్ని ఎక్కువగా ప్రధాన మీడియాలన్నీ కూడా ఫోకస్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారని గగ్గోలు పెట్టేస్తాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు కోసం తన స్టార్డమ్ని, తన ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని, కొన్ని కోట్ల రూపాయల వచ్చేటువంటి ఆదాయాన్ని వదులుకొని ప్రజల కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు పడి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కోసం చెప్పాలి. అది డబ్బా అనుకుంటారో ఇంకొకటి అనుకుంటారో, ఎవడు ఏమనుకున్నా సరే ఏమాత్రం భయపడను, ఏమాత్రం బాధపడను. మీరు ఎన్నైనా తిట్టుకోండి, ఎన్నైనా చేసుకోండి, ఏదైనా అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, ఆయన నాయకత్వం, ఆయన ఆలోచనలు, ఆయన కల్మషం లేని ఆయన సిద్ధాంతాలు, ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి ఆయన ఈ దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చాలా 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 అవసరం. రేపటి తరానికి ఇంకా అవసరం. అలాంటి గొప్ప నాయకుడి గురించి పదే పదే చెబుతానే ఉంటాను, చెప్పి తీరుతాను. ఇది ప్రధానంగా మనం చూసుకుంటే. ఇకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత బలమైనటువంటి విజయాన్ని అందుకున్నారో మనకు తెలుసు. ఒక దశాబ్ద కాలం యుద్ధం తర్వాత పోటీ చేసినటువంటి 2 చోట్ల ఒకసారి ఓడిపోయి కూడా పిఠాపురంలో గెలవటమే తన బలమైనటువంటి పనిగా పెట్టుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన ఆదరిస్తారా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. అలాంటి పిఠాపురం ప్రజలు కూడా ఎన్నో ప్రలోభాలకి, ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో దాడులకి భయపడకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు పిఠాపురానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కావాలి. అంత గొప్ప మానవతా విలువలు ఉన్నటువంటి వ్యక్తిని మనం పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీకి, ఈ రాజకీయాల్లోకి ఒక శక్తిగా మనం పంపించాలి అని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు